18 సంవత్సరాలుగా అసంపూర్తిగా వదిలిన పరిస్థితి ఉంది. ఇంక 40% పనుల కోసం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఆ 3 పిల్లర్లుగా నేసిస్తే మొత్తం మరింకటి మరి 9 పంచాయతీ ప్రజలతో పాటు 3-4 మండలాల ప్రజలందరూ కూడా ఇలాగా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మేము డిమాండ్ ఏంటంటే ఈరోజు పోని ఆ 3 పిల్లర్లు కట్టకపోవడం వల్ల ఈ నాగవల్లి నది కొంత రావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ ఇప్పుడు పెద్ద పడవేయకపోవడం వల్ల పార్వతీపురం కానీ కొమరాడ కానీ పిల్లల హాస్టల్ చూడాలంటే 70-80 కిలోమీటర్ల కురప నుండి రావాల్సిన పరిస్థితి కొమరాడ ఉందండి పక్కనే. ఇలాగైతే 2 కిలోమీటర్ల హాస్టల్కి వచ్చేది, అలా అయితే 70-80 కిలోమీటర్లు తిరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి అత్యవసర పరిస్థితిలో అధికారుల పర్యవేక్షణలో ఈ మరబోటు అనేది రోజుకు ఒక 2 ట్రిప్పులు ఇచ్చి 2 ట్రిప్పులు అటు ఇటు తిప్పి ఈ ఎవరైతే ఉన్నారో అత్యవసర పరిస్థితులు రావాల్సిన వారికి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనా 18 సంవత్సరాలుగా ఇలా ఉండే అన్యాయం కాబట్టి కాంట్రాక్ట్ని రప్పించాలి, పనులు ప్రారంభించాలి, ఆ విధంగా 9 పంచాయతీల ప్రజలకు భరోసా కల్పించాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మన్యం జిల్లా కొమరాడ మండలం ఈరోజు దేవకొండ పంచాయతీ పూర్ణపాడు గ్రామం వద్ద నాగవల్లి నది వైపు నుండి మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి దీనికి కొమరాడ మండలంలో 31 పంచాయతీల్లో 9 పంచాయతీలకు అత్యవసరమైన పూర్ణపాడు లాభేసి వంచిన 2006లో ప్రారంభించారు. నేటికి 18 సంవత్సరాలు అవుతుంది. 40% పనులు అవన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు నాగవల్లి అవతల 9 పంచాయతీల పేదలు అడుగడుగు వేదన, అడుగడుగున ఆర్థిక ఇబ్బందులు, అనేక కష్టాలు విపరీతంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకుంటే ఈరోజు ఆదివారంతో తమ పిల్లల యువతల నాగవల్లి యువతల వైపు హాస్టల్ చదువుతున్న తల్లిదండ్రులు ప్రతి ఆదివారం వచ్చి చూసుకునే పరిస్థితి ఉంది. అలాగే నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కునే పరిస్థితి ఉంది. ఈరోజు గుమ్మడి సంతకు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు ఈ నెల సెప్టెంబర్ నెల 6, 7, 8వ తేదీల భారీ తుఫానని చెప్పి ఈరోజు ప్రభుత్వం ప్రకటించడంతో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు శ్యామ్ ప్రసాద్ గారు స్పందించి రెవెన్యూ సిబ్బందికి అలాగే పోలీస్ సిబ్బందికి ఈరోజు కొమరాడ మండలంలో కొట్టు కానీ ఇక్కడ పూర్ణపాడు వద్ద కానీ మరబోట్లు ఇచ్చే పరిస్థితి ఉంది. మరబోట్లు కూడా గత 3 రోజులు కూడా నిలుపుదల చేయమని చెప్పి రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది చెప్పడంతో ఈరోజు కొంతమంది ఇబ్బంది పడే పరిస్థితి. మేమన్నది ఏంటంటే ఒకవేళ వర్షాలు ఒరిచాకి విపరీతంగా పడితే ఉధృతంగా ఈ నాగవల్లి వచ్చే పరిస్థితి ఉంది. గతంలో ఇంతవరకు నీరు వచ్చే పరిస్థితి, ఆ టైంలో కూడా పడవ వేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు కొంతమంది నడిచి వెళ్తారు ఎక్కడికి మొల దగ్గరికి నీరు వచ్చే పరిస్థితి. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు ముందే చర్యలు తీసుకోవడం చాలా సౌపర్యం. ఇలాంటి సందర్భంలో అత్యవసర పరిస్థితులు ఈరోజు యువతలు రావడానికి వైద్యం కానీ పిల్లలు చూసుకోవడానికి కానీ నిత్యావసరాలు కొనుక్కోవడానికి రావాల్సిన పరిస్థితిలో ఈరోజు అధికారుల పర్యవేక్షణలో 1-2 ట్రిప్పులు ఈరోజు ఈ నీరు పెద్దగా లేదు ఇక్కడికి వస్తుంది కాబట్టి 1 ట్రిప్పులు కూడా వచ్చే విధంగా ఈరోజు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనా ఈ పూర్ణపాడు లాభేసి వంతిన 18 సంవత్సరాలుగా ఇలాగా నిరుపయోగంగా ఉండడం ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ఇప్పటికైనా ఈ పూర్ణపాడు లాభేసి వంతిన గురించి ఈ స్థానిక ఎమ్మెల్యే గారు తోయికి జగదీశ్వర మేడం గారు సీఎం గారికి వెళ్ళడం, సీఎం గారు వెంటనే స్పందించి మొన్న ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ వంతుని కడతామని చెప్పారు. ఆ దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మీరు చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే ప్రపంచ ఆదివాసీ దినం చెప్పారో ఆ దిశగా వెంటనే ఈ పూర్ణపాడు లాభేసి పెండింగ్ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా తీసుకొని 9 పంచాయతీల ప్రజలకి భరోసా కల్పించాలని చెప్పి కోరుతున్నాం. మా డిమాండ్ ఈరోజు ఒకటే, నీరు పెద్దగా లేదు కాబట్టి కలెక్టర్ గారు చర్యలు తీసుకోవడం చాలా మంచిదే. కాకపోతే ఇప్పుడు పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ పర్యవేక్షణలో అత్యవసర పరిస్థితులు ఎవరైనా వస్తే ఈ మరబోటుకి 1-2 సార్లకి కొద్దిగా అనుమతి ఇచ్చి అటు ఇటు ప్రయాణికులకి అత్యవసర పరిస్థితులు వచ్చే విధంగా ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ వంచిన పనులు కూడా త్వరలో కాంట్రాక్ట్ రప్పించి వంచిన పనులు కూడా పూర్తి చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ పూర్ణపాడు లాభచించి నాగవల్లి నదిని ఈ తుఫాను వల్ల ఎంత నీరు ఉందనేది పరిశీలించిన సందర్భంగా ఇక్కడ ఈ పూర్ణపాడు గ్రామం వద్ద నుండి మాట్లాడడం జరుగుతుంది.